ప్రియ వీక్షకులారా, ఈరోజు అల్లా యొక్క దయతో మనం రెండు అంశాలపై మాట్లాడుకుందాము. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించిన సందేశం మీకు ముందే చేరి ఉన్నది గ్రూపులలో. ఒకటి జిక్ర్ గురించి, మరొకటి ఇస్తిగ్ఫార్ గురించి. అయితే జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్లో మన రోజువారీ జీవితంలో మనం చదివే దుఆలలో ఏ గొప్ప విషయాలున్నాయి, వాటి గురించి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఇన్షాల్లా నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. అయితే ఇందులో ప్రతి ఒక్క అంశం జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ సపరేట్గా మనకు స్పష్టంగా అర్థం కావడానికి నేను రెండు టాపిక్లుగా, రెండు అంశాలుగా వేరు చెప్తాను. సుమారు ఒక 25 నుండి 30 నిమిషాలు ముందు ఇస్తిగ్ఫార్ గురించి మాట్లాడుకుందాము, ఆ తర్వాత జిక్ర్ గురించి. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బఅద్. అఊదు బిల్లాహి సమీఇల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్. ఫకుల్తు ఇస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా వయుమ్దిదుకుమ్ బిఅమ్వాలిన్ వబనీన్ వయజ్అల్ లకుమ్ జన్నాతిన్ వయజ్అల్ లకుమ్ అన్హారా. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రియ వీక్షకులారా, సూరత్ నూహ్ 29వ పారాలో ఒక ముఖ్యమైన ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి దావత్, వారు తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశంలో ఇస్తిగ్ఫార్ గురించి ఉన్నటువంటి కొన్ని ఆయతులు, అందులోని కొన్ని గొప్ప భావం గలటువంటి, ఘనత గలటువంటి విషయాలు తెలియజేయడానికి నేను మీ ముందు తిలావత్ చేశాను. అయితే ఇస్తిగ్ఫార్ అంటే ఏంటి? ఇస్తిగ్ఫార్ అంటే మనం మన పాపాల మన్నింపుకై అల్లాహ్తో అర్థించడం. అస్తగ్ఫిరుల్లాహ్ అని మనం అంటాము సర్వసామాన్యంగా నమాజ్ నుండి సలాం తుంపిన తర్వాత. అంటే ఏంటి? ఓ అల్లాహ్, నేను నా పాపాల నుండి నీ క్షమాభిక్షను, మన్నింపును కోరుతున్నాను. సోదర మహాశివులారా, నేను ఈ ఇస్తిగ్ఫార్ గురించి మరికొన్ని విషయాలు చెప్పేకి ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనలో ఎంతోమంది ఒకరి చేతి కింద పనిచేస్తారు. అలాంటప్పుడు సర్వసామాన్యంగా ఏదైనా మన పనిలో మిస్టేక్ జరిగినప్పుడు మనం మన పై వారితో సారీ అని అంటూ ఉంటాము కదా. కొన్ని సందర్భాల్లో ఒకే రోజులో ఎన్నోసార్లు ఇలాంటి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మనం అక్కడ ఆ సమయంలో ఆ పెద్దవారి ముందు సారీ అని, క్షమించండి అని, ఈ భావం గల ఇంకా వేరే ఏ పదాలైనా కానీ ఉపయోగిస్తాము. ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, తనకు పైగా ఉన్నటువంటి అధికారికి ఆ పని గురించి ఉత్తమ రీతిలో చేయాలని, అందులో ఏదైనా లోపం జరిగితే క్షమాపణ కోరాలని మన యొక్క స్వభావంలో ఈ విషయం ఉన్నది. అయితే మనమందరము కూడా మన సృష్టికర్త, నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యొక్క దాసులం. అల్లాహు తఆలా ఆరాధన కొరకే మనం పుట్టించబడ్డాము. ఇక తప్పు జరగకుండా 100కి 100% 100% కరెక్ట్ మనం జీవితం గడపలేము. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే
మనం అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటూ ఎల్లవేళల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యందు మన యొక్క లోపం, మన యొక్క కొరత, మనతో జరిగేటువంటి తప్పులు, అపరాధాలు, పాపాలు అన్నిటి గురించి ఓ అల్లాహ్ నీవు నన్ను క్షమించు, మన్నించు అని మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇది మన యొక్క ఆత్మశుద్ధి, ఆ పాపం నుండి ఇక ముందుకు దూరం ఉండడానికి, జరిగిన పాపం దాని యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి, అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, మన్నింపు పొంది అతని కరుణ ఛాయల్లో రావడానికి, అతనికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇస్తిగ్ఫార్ ఎంతో ముఖ్యమైన విషయం. అయితే రండి, ఇస్తిగ్ఫార్ గురించి 2-3 గంటలు చెప్పుకుంటూ పోయినా గానీ ఈ అంశం పూర్తి కాదు. అన్ని ఆయతులు, అన్ని హదీసులు, ఎన్నో కులాల నుండి దీనిని మనం చెప్పుకోవచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను. మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. అన్నిటికంటే ముందు నేను ఇబ్న్ మాజాలో వచ్చినటువంటి ఒక హదీస్ వినిపిస్తున్నాను. చాలా ముఖ్యమైన హదీస్ ఇది. దీని ద్వారా మనకు ఇస్తిగ్ఫార్ యొక్క లాభం అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రండి, ఇదిగోండి ఈ హదీస్ అరబీ పదాలు మీరు కూడా చూస్తూ దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క భావాన్ని తెలుసుకోండి. ఇప్పుడే మీకు చూపిస్తూ ఉన్నాను నేను. ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు మీరు. అబూ హురైరా రలియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్ అబ్ద ఇదా అఖ్తఅ ఖతీఅతన్, నిశ్చయంగా దాసుడు ఒక తప్పు, అపరాధం, పాపం చేసినప్పుడు నుకితత్ ఫీ కల్బిహి నుక్తతున్ సౌదా, అతని యొక్క హృదయంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. ఫఇదా హువ నజఅ, అతడు ఆ పాపాన్ని వదులుకుంటే, వస్తగ్ఫర, అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటే, వతాబ, పాపం చేయడం ద్వారా అల్లాహ్కు ఏదైతే దూరమయ్యాడు కదా, తాబ, అల్లాహ్ వైపునకు మరలుతే, సుఖిల కల్బుహు, అతని ఆ హృదయంలో నుండి ఆ మచ్చ అనేది దూరం అయిపోతుంది. ఫఇన్ జాద, పాపాలు పెరిగిపోతే, జాదత్, ఆ నల్ల మచ్చలు పెరుగుతూ పోతాయి. హత్తా తఅలు కల్బ, చివరికి పూర్తి హృదయంపై ఆ మచ్చలు 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 ఎక్కువైపోయి హృదయమే నల్లగైపోతుంది. ఫదాలిక హువ రాన్ అల్లది జకరల్లాహు అజ్జ వజల్ల ఫీ కితాబిహి, ఇదే అల్లాహు తఆలా సూరత్ ముతఫిఫీన్లో రాన్ అని ఏదైతే చెప్పాడో అది వాస్తవానికి ఇదే. సూర ముతఫిఫీన్లో ఎక్కడ ఉంది ఆ విషయం? ఒక్కసారి మీరు చూడండి. అల్లాహు తఆలా ఎంత స్పష్టంగా దీని గురించి తెలియజేశాడు. మనం ఇలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని అల్లాహు తఆలా ఇలా బోధిస్తున్నాడు. సూరతుల్ ముతఫిఫీన్, సూర నంబర్ 83, ఆయత్ నంబర్ 14. కల్లా బల్
రాన అలా కులూబిహిం మా కాను యక్సిబూన్. రాన అని వచ్చింది కదా, అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. ఇక్కడ అల్లాహు తాలా తుప్పు పట్టింది అని ఏదైతే అంటున్నాడో, ఈ తుప్పు అనేది హృదయానికి దేని వల్ల పట్టింది? వారి యొక్క దురాగతాలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క చెడు పనులు ఏవైతే వారు చేస్తున్నారో. ఇన్షాల్లా మీకు విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ హదీస్ ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటి? ఎప్పుడెప్పుడైతే దాసుడు ఓ తప్పుకు, ఓ పాపానికి ఒడిగడతాడో అప్పుడప్పుడు అతని యొక్క హృదయం నల్లగవుతుంది. పాపాలు పెరుగుతూ పోయాయి, కానీ వాటిని, ఆ నల్ల మచ్చను దూరం చేయడానికి పాపాన్ని వదులుకోవడం, అల్లాతో క్షమాపణ కోరుకోవడం, అల్లా వైపునకు మరలడం, ఇలాంటిదేమీ చెయ్యకుంటే అది ఇంకా నల్లగైపోయి తర్వాత చాలా ప్రమాదానికి మనిషి గురి అయిపోతాడు. అయితే రండి, ఇక్కడ మనం ముందు తెలుసుకుందాము పాపం అంటే ఏమిటి. సోదర మహాశివులారా, అల్లాహ్ ఏ ఆదేశం ఇచ్చాడో దానిని పాటించకపోవడం పాపం. అల్లాహ్ ఏ విషయాన్ని చెయ్యకూడదు అని చెప్పాడో, అంటే అల్లాహ్ యొక్క వారింపులు, వాటికి పాల్పడడం, ఇది పాపంలో లెక్కించబడుతుంది. ఈ విధంగా ఇది మన మధ్య, అల్లాహకు మధ్యలో కావచ్చు, మన మధ్య, మనలాంటి మానవుల మధ్యలో కావచ్చు, మనము మరియు మానవులే కాకుండా ఇతర, ఉదాహరణకు ఎక్కడైనా ఒక చెట్టు ఉన్నది, నీడ ఆ చెట్టు ద్వారా ప్రజలు పొందుతూ ఉన్నారు. అనవసరంగా ఆ చెట్టును కోసేశాము, ప్రజలకు కలిగే అటువంటి లాభాన్ని మనం దూరం చేశాము. ఇది కూడా ఒక పాపమే. మనం డైరెక్ట్ గా ఒక మనిషికి బాధ కలిగించలేదు, ఇండైరెక్ట్ గా కలిగించాము. అవి జంతువులు ఉన్నాయి, కాలక్షేపంగా నా యొక్క గురి బాగా ఉందా లేదా అని కేవలం పరీక్షించుకోవడానికి పక్షులను, జంతువులను ఈటతో కానీ, లేదా ఇంకా ఈ రోజుల్లో గన్ అలాంటి వేరే పరికరాలతో వాటిని చంపడం, ఇది ఇస్లాం ధర్మంలో పాపంగా చెప్పడం జరిగింది. కొందరు కొన్ని రకాల పక్షుల పిల్లల్ని పట్టుకుంటారు, దాని మూలంగా ఆ పక్షి యొక్క తల్లి ఏదైతే ఉంటుందో దానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక పాపంలో వస్తుంది. అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మనం వెళ్తూ వెళ్తూ ఏంది తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేది అని బనానా, అరటిపండు యొక్క ఏమంటారు దాన్ని, చిల్కా, ఉస్కా తొక్క, ఆ తొక్క ఏదైతే ఉందో అలాగే దారిలో పడేస్తాము. హదీసులో ఏముంది? ఇమాతతుల్ అదా అని తరీఖ్, దారిలో నుండి బాధ కలిగించే విషయాన్ని దూరం చేయడం పుణ్యకార్యం. ఇక్కడ మనం బాధ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా మనం అల్లాహ్ పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ఇంకా వేరే ఎవరి పట్ల కానీ ఏదైనా వారికి హాని కలిగించడం, ఇవన్నీ కూడా పాపాల్లో లెక్కించబడతాయి. పాపాలు చేయడం వల్ల అది స్వయం మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, పాపం వల్ల మన ఇంట్లో మనకు, మన పిల్లలకు, మన యొక్క సంపదలో, మన యొక్క ధనంలో, మన రోజువారీ జీవితంలో, మన సమాజానికి ఎంతో చెడు ఉంటుంది. పాపాల ప్రభావం వ్యక్తిగత మరియు సామాజిక జీవితంపై ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇన్షా అల్లాహ్ ఏ రోజైనా దాని గురించి వివరంగా తెలుసుకుందాము. కానీ ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని సంక్షిప్తంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఇలాంటి ఏ తప్పు, ఏ పాపం జరిగినా కానీ మనం స్వచ్ఛమైన మనస్సుతో అల్లాహ్తో క్షమాపణ కోరుకోవాలి, అల్లాహ్తో క్షమాభిక్ష కోరాలి.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటామో అక్కడ 4 కండిషన్‌లను గుర్తుంచుకోవాలి. అప్పుడే అల్లాహ్‌తో మనం కోరుకున్న ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. మన యొక్క తప్పు, మన యొక్క పొరపాటు, మన యొక్క పాపం అది మన్నించబడుతుంది. దాని యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోగలుగుతాము. ఈ కండిషన్‌లు పూర్తి చేయడంలో ఎంత వెనక ఉంటామో, ఎంత లేజీతనం మనం చేస్తామో, అంతే మన తౌబా ఇస్తిగ్ఫార్ యొక్క ఆమోదం కూడా, అది స్వీకరించబడడం కూడా చాలా వెనక ఉండిపోతాము. ఏంటి అవి? మొదటిది, చేసిన తప్పును ఛీ అని భావించడం. దానిని గుర్తు వచ్చినప్పుడు నాతో ఎలా జరిగిపోయింది కదా అని ఒక పశ్చాత్తాప భావం అనేది మనిషిలో ఉండాలి. కొన్ని పాపాల గురించి ఎలా ఉంటుంది? అయ్యో వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు అని వదులుకుంటాము. కానీ మనసులో ఇంత మంచి అవకాశం పాయే కదా అని అనుకుంటాము. చూడడానికి పాపం చేయట్లేదు కావచ్చు, కానీ ఇది తౌబాలో రాదు. ఎందుకు? పాపం పట్ల కాంక్ష ఉంది. ఇక్కడ ఏం జరగాలి? మొట్టమొదటి షరతు, మొట్టమొదటి నిబంధన, పాపాన్ని తప్పుగా భావించాలి, పాపంగా భావించాలి. ఛీ నాతో ఎలా ఇది జరిగింది కదా అని ఒక బాధగా ఉండాలి. రెండవది, ఏ పాపం నుండి మనం క్షమాపణ కోరుకుంటున్నామో, తౌబా చేస్తున్నామో దానిని వదులుకోవాలి. దానిని వదులుకోవాలి. వడ్డీ తినే వ్యక్తి కానీ, జూదం ఆడే వ్యక్తి కానీ, మత్తు సేవించే వ్యక్తి కానీ, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, అస్తాఫిరుల్లా అస్తాఫిరుల్లా, ఓ అల్లా నన్ను క్షమించు, కానీ ఆ పాపాన్ని వదులుకోవడం లేదు. ఒక వ్యక్తి నమాజు చేయట్లేదు, మహాఘోరమైన పాపం ఇది, ఓ అల్లా నన్ను క్షమించు అని అంటున్నాడు. మళ్ళీ నమాజ్ సమయం వచ్చింది, నమాజ్ చేయడం, అతడు నమాజు చేయకపోవడం ఒక చెడు అలవాటు ఏదైతే చేసుకున్నాడో దానిని వదులుకోవాలి. మూడో కండిషన్, ఇక ముందు నేను ఆ పాపానికి ఒడిగట్టను, నేను ఆ పాపం చెయ్యను అని బలంగా సంకల్పించుకోవాలి, దృఢంగా నిశ్చయించుకోవాలి, సంకల్పించుకోవాలి. ఈ మూడు కండిషన్లు పాపం యొక్క సంబంధం మనిషి మరియు అల్లాహ్ మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఒకవేళ పాపం ఎవరితో మనిషి పట్ల జరిగి ఉంటే, ఎవరినైనా కొట్టి ఉన్నాము, ఎవరినైనా మనం అవమానపరిచి ఉన్నాము, ఏదైనా సొమ్ము అన్యాయంగా తీసుకొని ఉన్నాము, అలాంటప్పుడు ఈ 3 షరతులతో పాటు, కండిషన్లతో పాటు ఆ వ్యక్తితో క్షమాపణ అయినా కోరుకోవాలి, ఆ వ్యక్తి మన్నించేసేయాలి, లేదా అతని యొక్క హక్కు అతనికి చేరవేసేయాలి. ఈ 4 కండిషన్లు ఉంటాయి. ఈ 4 కండిషన్లు మనం పూర్తి చేయాలి. అప్పుడే మన తౌబా, మన ఇస్తిగ్ఫార్ అన్నది స్వీకరించబడుతుంది. సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఏంటి అవి? ఒకటి, పాపాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నా మనం ప్రతిసారి అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. రెండవది, పాపాలు ఎంత ఘోరమైనవి అయినా, ఇంత పెద్ద పాపం చేశాను నేను, అల్లాహ్ క్షమిస్తాడా నన్ను అని అనుకోవద్దు. నిన్ను క్షమించడం అల్లాహ్కు కష్టం ఏమీ కాదు. కానీ స్వచ్ఛమైన మనస్సుతో అల్లాహ్తో క్షమాపణ కోరుకొని పాపాన్ని విడనాడాలి. రెండోది ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎంత ఘోరమైన పాపాలు అయినా కానీ. మూడవది, అజ్ఞానం వల్ల శైతాన్, మానవుల్లోని జిన్నాతుల్లోని శైతానుల దుష్ప్రేరేపణ వల్ల, అయ్యో ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా కదా నేను పాపాలు అని అనుకోవద్దు. అర్థమవుతుంది కదా? పాపాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ఎలాంటి ఘోరమైన పాపమైనా, ఆ పాపాలు ఎంత దీర్ఘకాలం నుండి చేస్తూ ఉన్నా, అన్ని పాపాల నుండి, ఇక్కడ తప్పుగా మీరు అర్థం చేసుకోకండి. ఏంటి తప్పుగా అర్థం చేసుకోకండి? దీర్ఘకాలం నుండి అంటే మనం తౌబా చేసుకోకుండా, క్షమాపణ కోరుకోకుండా అలాగే వదిలేయవచ్చు అని కాదు.
మనం పాపం జరిగిన వెంటనే తౌబా ఇస్తిగ్ఫార్ చేయాలి. కానీ కొందరు చేసి ఉండరు. కొంతకాలం గడిసిపోతుంది. ఏమనుకుంటారు, ఇప్పుడు ఏం చేయాలి, ఇన్ని రోజుల నుండి నేను పాపాలు చేసుకుంటూ వస్తున్నాను, ఇక ఇప్పుడు చేస్తే క్షమాపణ నాకు దొరుకుతుందా అన్నటువంటి తప్పుడు భావంలో పడి అల్లాతో క్షమాపణ కోరుకోరు. అయితే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. ఏంటి 3 విషయాలు అర్థమైనాయి కదా? ఒకటి, ఎంత ఎక్కువ ఉన్నా గాని పాపాలు. రెండవది, ఎలాంటి ఘోరమైన పాప అయినప్పటికీ. మూడవది, ఎంత దీర్ఘకాలం నుండి ఉన్నా గాని పాప. నేను ఇందులో ప్రతి ఒక్కదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కానీ సమయం సరిపోదు అని నేను ఆ ఆధారాలను మీకు చూపడం లేదు. ఇక సోదర మహాశివులారా, మన రోజువారీ జీవితంలో మనం ప్రతిసారి అల్లాతో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మీరు గమనించండి, సహీ ముస్లిం షరీఫ్, ఇంకా తిర్మిది, ఇబ్నే మాజా, వేరే హదీస్ గ్రంథాల్లో వచ్చిన విషయం. మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏమని విశ్వసిస్తాము? మాసూమ్ అనిల్ ఖతా, పాపరహితులు ప్రవక్తలు. అయినా కానీ సహబాలు ఏమంటున్నారు? ఒక్కొక్క సమావేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 100 సార్లు రబ్బిల్ ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లా, ఓ అల్లా నా పాపాలను క్షమించు అని అనేవారు. ప్రవక్త అయి ఇంత ఎక్కువగా అల్లాతో క్షమాపణ కోరుకుంటూ ఉండేవారంటే మనం ప్రతిరోజు ఎన్నిసార్లు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి? అయితే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఈ క్షమాపణ కోరుకుంటూ ఉండడం వల్ల మనకు చాలా చాలా లాభాలు కలుగుతాయి. దాని యొక్క ఘనతలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, చాలా ఎక్కువ ఘనతలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా కొన్ని చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో, సూరత్ నూహ్లోని ఆయత్లు, ఒక్కసారి ఆ ఆయతుల యొక్క కేవలం భావాన్ని మీరు స్పీడ్గా చూసి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి మీకు చూపించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి హమ్దన్ కతీరా. ఆయత్ నంబర్ 10 నుండి మొదలవుతుంది చూడండి. మన సూరా నంబర్ 71. ఫకుల్తు ఇస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. నేను ఇలా అన్నాను, నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. లాభాలేంటి? యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. వర్షాలు లేకుంటే అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే అల్లాహ్ వర్షాలు కురిపిస్తాడు. రెండో లాభం, మీ సిరి సంపదల్లోనూ. చూస్తున్నారా? రెండో లాభం సిరి సంపదల్లో. మూడో లాభం పుత్ర సంతతిలోనూ, సంతానం కలిగే విషయంలో పురోభివృద్ధిని ఒసగుతాడు. నాలుగో లాభం, మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఐదో లాభం, ఇంకా మీకోసం కాలువలను ప్రవహింపజేస్తాడు. తోటలు ఉంటే నీళ్ళు వాటికి అవసరం, అయితే అల్లాహ్ తఆలా కాలువలను కూడా ప్రవహింపజేస్తాడు. చూస్తున్నారా ఇక్కడ ఎంత స్పష్టంగా మనకు కనబడిందో? ఇస్తిగ్ఫార్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క దయతో మనకు లాభాలు కలుగుతూ ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఇది సహీ హదీస్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా వారు సహీహాలో ప్రస్తావించారు. 2299. ఏంటి హదీస్? జుబైర్ బిన్ అవ్వామ్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ అహబ్బ అన్ తసుర్రహు సహీఫతుహు. ప్రళయ దినాన స్వయం తన కర్మల పత్రాన్ని చూసి సంతోషపడాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఫల్యుక్సిర్ ఫీహా మినల్ ఇస్తిగ్ఫార్. ఎంత ఎక్కువ ఇస్తిగ్ఫార్ అందులో ఉంటే అంతే ఎక్కువ అతనికి ప్రళయ దినాన సంతోషం కలుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, గమనిస్తున్నారా? ఈ ప్రపంచపు ఉదాహరణ ద్వారా కూడా మీకు చెప్పగలను. ఒక వ్యక్తి, ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారనుకోండి, ఒక వర్క్షాప్లో, ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో.
ఇద్దరితో కూడా తప్పు జరిగింది. కానీ ఒక వ్యక్తి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆ పనిలో నాతో ఈ మిస్టేక్ జరిగింది, క్షమించండి సార్, ఇక నుండి నేను శ్రద్ధ వహిస్తాను. జీతం తీసుకునే సమయం వచ్చేసరికి మరొక వ్యక్తి క్షమాపణ కోరుకోలేదు. ఏంటి మొన్న నువ్వు ఆ తప్పు చేసావు కదా, అయ్యో జరగదా, అంత మాత్రాన దాన్ని గురించి మందలిస్తావా? ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇంకా వేరే ఏదైనా అడ్డరీతిలో మాట్లాడాడు. మీరే ఆలోచించండి, ఇద్దరిలో ఎవరు ఆ మేనేజర్కి ఇష్టం? ఆ మేనేజర్ ఎవరి పట్ల ఇష్టపడతాడు? మరియు మనం మన జీతం తీసుకునే సందర్భంలో మనతో జరిగే మిస్టేక్ వల్ల ఏ మన జీతం అయితే కట్ అవుతుందో దాని కారణంగా జీతం పొందిన రోజు సంతోషం ఎవరు ఉంటారు, బాధగా ఎవరు ఉంటారు? కేవలం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీరు గమనించండి. ప్రళయ దినాన మనం అల్లా ముందు హాజరైన తర్వాత అక్కడ మన కర్మపత్రాలు తూకం చేయబడతాయి. మన కర్మపత్రాలు మన కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడతాయి. ఆ సందర్భంలో మన కర్మపత్రంలో మనకు సంతోషకరమైన విషయం చూడాలనుకుంటే అధికంగా 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 ఇస్తిగ్ఫార్ అందులో ఉండడం తప్పనిసరి. మరొక హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు. 3930 అబ్దుల్లా బిన్ బుస్ర్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, తూబా లిమన్ వజద ఫీ సహీఫతిహి ఇస్తిగ్ఫారన్ కతీరా. కతీరా కతీరా, గుర్తుంచండి ఈ పదాన్ని. అధికంగా అధికంగా ఇస్తిగ్ఫార్. తూబా అంటే ఏంటి? తూబా అంటే మీకు సంతోషం, మీకు శుభవార్త కలుగుగాక అని కూడా భావం వస్తుంది. తూబా అంటే స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని ద్వారా స్వర్గ వాసుల వస్త్రాలు తయారు చేయబడతాయి. ఈ విధంగా అల్లాహు తాలా దాని నీడలో ఉండేటువంటి గొప్ప శుభవార్త మనకు ఇస్తున్నాడని భావం. అయితే ఎవరైతే తన కర్మ పత్రాల్లో ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చూస్తారో అలాంటి వారికి గొప్ప శుభవార్త ఉన్నది. ఈ విధంగా సోదర మహాశివులారా, మనం ఇస్తిగ్ఫార్ పట్ల ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఏమాత్రం ఉండకూడదు. ఇక రండి, మన రోజువారీ జీవితంలో ఏ ఏ సందర్భాలలో మనం ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. సోదర మహాశివులారా, అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ప్రతి నమాజ్ వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్, రుకూలో సజ్దాలో సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక అల్లాహుమ్మ గ్ఫిర్లీ. గుర్తుంది కదా, అల్లాహుమ్మ గ్ఫిర్లీ అంటే ఓ అల్లా నన్ను క్షమించు, రుకూలో సజ్దాలో. అలాగే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తషహుదులో మనం చదవవలసిన దువాలలో అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు అడిగినప్పుడు చెప్పిన దువా ఏమిటి? అల్లాహుమ్మ ఇన్నీ ظلمت నఫ్సీ ظుల్మన్ కతీరన్ వలా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్ లీ మగ్ఫిరతన్ మిన్ ఇందిక వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్ రహీమ్. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో అల్లాహుమ్మ గ్ఫిర్ లీ ذنبీ కుల్లహు దిక్కహు వజిల్లహు అవ్వలహు ఆఖిరహు అలానియతహు వసిర్రహు అంటే ఏంటి? గమనించండి ఇక్కడ భావాన్ని. ఇది ముస్లిం షరీఫ్లోని హదీస్. అల్లాహుమ్మ గ్ఫిర్ లీ ذنبీ, ఓ అల్లా నా పాపాలను క్షమించు, కుల్లహు అన్ని పాపాలను, దిక్కహు వజిల్లహు చిన్న పాపాలు పెద్ద పాపాలు, అవ్వలహు ఆఖిరహు ముందు చేసినవి తర్వాత చేసినవి, అలానియతహు వసిర్రహు నేను ఎక్కడైనా దాగి ఉండి గుప్తంగా చేసిన పాపాలైనా లేదా బహిరంగంగా చేసిన పాపాలైనా. అల్లాహు అక్బర్. అన్ని రకాల పాపాల నుండి క్షమాపణకై ఎంత మంచి దువాలు నేర్పబడ్డాయో మీరు గమనిస్తున్నారు కదా. ఇలాంటి దువాలు మనం నేర్చుకోవాలి. రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మాది ఒక PDF ఉంది, చదవండి. అందులో ఇలాంటి దువాలన్నీ కూడా జమ చేయడం, అందులో పూర్తి రెఫరెన్స్తో తెలియజేయడం జరిగినది. సోదర మహాశివులారా, అతి ముఖ్యంగా మనం ఎన్ని రకాల పదాలు ఏ సందర్భాలు అల్లాహ్తో క్షమాపణ కోరుకోవడానికి ఉపయోగిస్తామో వాటన్నిటిలోకెల్లా సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చాలా 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 ముఖ్యమైనది.
సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత్ ఖలక్తనీ వఅనా అబ్దుక్ వఅనా అలా అహ్దిక వవఅదిక మస్తతఅతు అఊదు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిదంబి ఫగ్ఫిర్ లీ ఫఇన్నహు లా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత్. మీరందరూ కూడా దీన్ని కంఠస్థం చేసుకునే అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను. కేవలం చూసి చదవండి, సరిపోతుంది. మీకు ఈ ఘనత ప్రాప్తిస్తుంది. ఈ దువా గురించి ముస్నద్ అహ్మద్లో ఒక పదం ఏముందో తెలుసా? ఇన్న ఔఫఖ దుఆ, దుఆలలో ఎక్కువ భాగ్యాన్ని ప్రసాదించే అటువంటి దుఆ అల్లాహుమ్మ అంత రబ్బీ వఅనా అబ్దుక ظلمت نفسي واعترفت بذنبي يا ربي فاغفر لي ذنبي انك انت ربي انه لا يغفر الذنب الا انت. మరియు నేను సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అని ఏదైతే చదివాను కదా, దాని గురించి సహీ బుఖారీలో వచ్చిన హదీస్ ఏమిటి? మన్ ఖాలహా మినన్ నహారి మూకినం బిహా, ఎవరైతే పగలు ఉదయం పూట దీనిని సంపూర్ణ నమ్మకం మరియు విశ్వాసంతో చదువుతారో, ఫమాత మిన్ యౌమిహి కబ్ల అన్ యుమ్సి, సాయంకాలం కాకముందే అతను చనిపోతాడో, ఫహువ మిన్ అహ్లిల్ జన్న, అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. వమన్ ఖాలహా మినల్ లైల్, ఎవరైతే రాత్రి చదువుతారో, వహువ మూకినుం బిహా, పూర్తి నమ్మకంతో, ఫమాత కబ్ల అన్ యుస్బిహ్, అతను ఉదయం కాకముందు చనిపోతే, ఫహువ మిన్ అహ్లిల్ జన్న, అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. అల్లాహు అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? ఎంత గొప్ప అదృష్ట విషయం ఇందులో తెలియజేయడం జరిగింది. అందుకొరకే సోదర మహాశివులారా, ఎల్ల వేళల్లో అల్లాహ్తో మనం క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. కానీ ఉదయం అజ్కార్లలో, సాయంకాలం అజ్కార్లలో కనీసం ఒక్కసారైనా కానీ ఈ దుఆ చదవాలి. సోదర మహాశివులారా, ఇక్కడ మీకు ఒక శుభవార్త వినిపిస్తున్నాను, శ్రద్ధ వహించండి. కొందరు మీ యొక్క ఫ్రెండ్స్లలో, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ముస్లిమేతరులు అయి ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సందర్భంలో లేదా అట్లే ఏదైనా సందర్భంలో, అరే మీ ముస్లింలు మంచిగా దుఆ చేస్తారు భయ్, మీ ముస్లింలు ఏదో చదివి ఓదుతారు, చాలా నయం అవుతుంది, ఈ విధంగా కొంచెం ఒక ముస్లింల వైపు ఆకర్షణ కలిగి ముస్లింల యొక్క దుఆతో వారు ప్రభావితులై ఉంటారు. అలాంటి వారికి ఈ దుఆ మీరు నేర్పే ప్రయత్నం చేయండి. దీని యొక్క భావం వారిని చదువుమని చెప్పండి, అరబీలో ఈ పదాలు రాకపోయినా కానీ. ఒక సందర్భంలో ఏం జరిగింది? హుసైన్ అనే వ్యక్తి, స్వాద్తో వస్తుంది ఇక్కడ పేరు, ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ గారి యొక్క తండ్రి. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉంది. దాని యొక్క రీసెర్చ్ చేసేవారు షేఖ్ షుఐబ్ అర్నావుత్ దీని యొక్క సనదును సహీ అని చెప్పారు. ఒక వ్యక్తి హుసైన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అతను వచ్చి ప్రవక్తతో అడిగాడు, నాకు మీరు ఏదైనా నేర్పండి నేను చదువుకోవడానికి. ప్రవక్త చెప్పారు, అల్లాహుమ్మ కిని షర్ర నఫ్సి వ అజిమ్ లీ అలా అర్షది అమ్రి. ఓ అల్లాహ్, నా యొక్క నఫ్స్, స్వయం నాలో ఉన్నటువంటి చెడు నుండి నన్ను కాపాడు, మరియు అతి ఉత్తమ విషయం వైపునకు నాకు మార్గదర్శకత్వం చేసి నేను దానిపై దృఢంగా ఉండే విధంగా నాకు భాగ్యం కలగచేయి. ఒక నాన్ ముస్లిమేతరుడు అడిగినప్పుడు ప్రవక్త అతనికి ఈ దుఆ నేర్పారు. ఆ వ్యక్తి ఈ దుఆ చదవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు అల్లాహ్ తాలా అతనికి భాగ్యం కలగజేశాడు. అతడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన కొద్ది రోజులకు మళ్ళీ వచ్చి చెప్పాడు, ఇన్ని అతైతుక ఫకుల్త లీ, నేను ఒక సందర్భంలో మీ వద్దకు వచ్చాను, మీరు అల్లాహుమ్మ కిని షర్ర నఫ్సి వ అజిమ్ లీ అలా అర్షది అమ్రి అని నాకు నేర్పారు. అయితే నేను దానిని చదువుతూ ఉన్నాను, నాకు ఇస్లాం భాగ్యం కలిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలో మీరు నాకు తెలియజేయండి. అప్పుడు ప్రవక్త నేర్పారు, అల్లాహుమ్మ అగ్ఫిర్ లీ మా అస్రర్తు వమా అలంతు వమా అఖ్తాతు వమా అమత్తు వమా అలింతు వమా జహిల్తు. అల్లాహుమ్మ అగ్ఫిర్ లీ, ఓ అల్లాహ్ నన్ను క్షమించు, మా అస్రర్తు వమా అలంతు, నేను గోప్యంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు, వమా అఖ్తాతు వమా అమత్తు,
ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో వాటిని కూడా మన్నించు, ఏ పాపాలైతే తెలియకుండా చేశానో వాటిని కూడా మన్నించు. వమా అలింతు వమా జహిల్తు, మరియు ఏ మరియు ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, మరియు ఏ పాపాలైతే నేను తెలియకుండా అజ్ఞానంగా చేశానో అన్నిటినీ కూడా నీవు మన్నించు. చూస్తున్నారా, గమనిస్తున్నారా? ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు నేర్పేవారు. అయితే సోదర మహాశయులారా, చివరిలో నేను ఇస్తిగ్ఫార్కు సంబంధించిన మరొకటి మీకు వినిపించదలుచుకుంటున్నాను. దాన్ని కూడా గుర్తుంచుకోండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి దువాలన్నీ కూడా మీరు కంఠస్థం చేసే అవసరం లేదు. కేవలం చూసి చదువుతున్నా కానీ మీకు లాభం కలుగుతుంది. అస్తగ్ఫిరుల్లాహ్ అల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహి. అస్తగ్ఫిరుల్లాహ్ అల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహి. ఇది ఎప్పుడూ కూడా చదవడం మర్చిపోకండి. ఇది మర్చిపోకండి. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఇది చదువుతారో వారి యొక్క పాపాలు ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నా గాని మన్నించబడతాయి. చివరికి అతను ధర్మ యుద్ధం నుండి వెనుదిరిగినా అలాంటి పాపం కూడా ఈ దువా కారణంగా మన్నించబడుతుంది. చూస్తున్నారా, గమనిస్తున్నారా ఎంత గొప్ప లాభం అనేది ఇందులో తెలపడం జరిగింది. అందుకొరకు సోదర మహాశివులారా, ఇస్తిగ్ఫార్ అనేది మాటికి చేస్తూ ఉండండి. నేను ఇంతకుముందే చెప్పాను, చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి, కానీ ఈ కొన్ని విషయాలు ఈరోజు మనకు సరిపోతాయి. ప్రత్యేకంగా ఇందులో మన రోజువారీ జీవితంలో మనం చదవలసిన కొన్ని ముఖ్యమైన దువాలు సందర్భాల గురించి కూడా తెలపడం జరిగింది. ఆ సందర్భాల్లో వాటిని మీరు పాటిస్తూ ఉండండి. ఇన్షా అల్లా ఇక్కడి వరకు దీన్ని ఆపేసి ఈ అంశాన్ని వేరే అంశం వైపునకు ముందుకు సాగుదాము. విన్న విషయాలను అర్థం చేసి ఆచరించే సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సరే, మంచిది. ఇప్పుడు నేను రెండవ అంశం చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను, మరియు అందరూ కూడా దీనిని విని ఆచరించే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబిహి అజ్మഈన్. అమ్మా బఅద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. వద్కురుల్లాహ దిక్రన్ కథీరా. సోదర మహాశయులారా, సోదరి మనులారా, ప్రియ వీక్షకులారా, మనమందరము దాసులము. దాసుడు తన యజమాని యొక్క స్తుతి, అతని యొక్క పొగడత, అతని యొక్క గొప్పతనాన్ని చాటడమే దాసుని యొక్క అసలైన పని. ఇందులో అతను ఎంత వెనక ఉంటే అంతే అతనికి నష్టం జరుగుతుంది, యజమానికి ఏ నష్టం జరగదు. అందుకొరకే ఒక మన తెలుగు కవి ఏం చెప్తున్నాడు? ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితము ఉండబోదురా, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితము ఉండబోదురా, సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా. సృష్టికర్తను గ్రహించాలి, ఆ సృష్టికర్తనే మనం స్తుతిస్తూ ఉండాలి, అతన్నే పొగడుతూ ఉండాలి. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఎల్ల వేళల్లో మనం అల్లాహ్ యొక్క ఆరాధన కొరకే పుట్టించబడ్డాము. అయితే ఇక మనకు వేరే పనులద్దా? ఈ లోకంలో జీవిస్తున్నామంటే వేరే ఎన్నో పనులు కూడా ఉంటాయి. మాటికి అల్లానే ఆరాధించుకుంటూ ఎలా ఉండగలుగుతాము అని కొందరు చికాకుగా అడ్డప్రశ్న వేస్తారు. కానీ ఇస్లాం ధర్మాన్ని కొంచెం లోతు జ్ఞానంతో మంచి విధంగా అర్థం చేసుకుంటూ చదివారంటే మన జీవితంలోని ప్రతి క్షణం మనం
ఆరాధనలో ఉన్నట్లు మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ను గుర్తిస్తూ ఉన్నట్లు చేసుకోగలము. కానీ ఈ భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఎవరు ఎంత ఎక్కువ ఇస్లాం జ్ఞానం నేర్చుకుంటారో అంతే ఎక్కువగా వారు తమ ప్రతి విషయాన్ని, అల్లాహ్ యొక్క ఆరాధన, ప్రతి ఘడియను అల్లాహ్ యొక్క స్మరణలో గడపగలుగుతారు. వారు ఏ పని చేస్తూ ఉన్నా కానీ, ఏదైనా కంపెనీలో పని చేస్తూ ఉన్నా, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏదైనా వ్యవసాయంలో ఉన్నా, బజార్లో ఉండి ఏమైనా సామాన్లు అమ్ముతూ ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్నా గాని, అవునా? అవును. ముఆద్ బిన్ జబల్ రలియల్లాహు అన్హు ఏమంటున్నారు? ఇన్ని అహ్తసిబు నౌమతి కమా అహ్తసిబు కౌమతి. నేను రాత్రి మేల్కొని అల్లాహ్ ఎదుట నిలబడి తహజ్జుద్ చేస్తూ ఉండి అహ్తసిబు పుణ్యం ప్రాప్తించాలని కోరుతూ ఉంటానో, అహ్తసిబు నౌమతి నేను పడకపై పడుకొని నిద్రిస్తూ కూడా దీనికి బదులుగా అల్లా నాకు పుణ్యం ప్రసాదించాలి, ప్రసాదిస్తాడు అన్నటువంటి ఆశ కలిగి, నమ్మకం కలిగి ఉంటాను. అవును, మరి ఎవరైతే టైం మేనేజ్మెంటే కాదు ఈనాటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులలో వినేది, స్వయం తన క్షణ క్షణాన్ని అల్లాహ్ యొక్క స్మరణలో, అల్లాహ్ యొక్క జిక్రులో, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎలా గడపగలుగుతాను అన్నది నేర్చుకోవాలి. తాను చేస్తున్న ప్రతిదీ కూడా అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క ఆరాధన అయిపోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ముస్లిం అని ఏదైతే మనం అంటామో దాని భావమే ఏంటి? విధేయుడు. విధేయత ఏదో ఒక్క సందర్భంలో కాదు, ఎల్ల వేళల్లో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పనిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, అది నీ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క విధేయతలో ఉంటే నీవు అతని ఆరాధనలో ఉన్నట్లే, అతని స్మరణలో ఉన్నట్లే. ఈ విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో ఉంటారో వారికి ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వారిపై వచ్చి పడినా అల్లాహ్ యొక్క స్మరణ నుండి వారు దూరం కాలేరు. ఒక విషయం ఆలోచించండి. సుఖంగా హాయిగా జీవిస్తున్నారు అని మనం కొందరి గురించి అనుకుంటాము. ఏ విషయం చూసి? అతని వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసి, అతని వద్ద ఉన్న బిల్డింగ్లను చూసి, అతని వద్ద ఉన్న కార్లను చూసి, అతని వద్ద ఉన్నటువంటి ధన సంపద, ఈ లోకపు కొన్ని సౌకర్యాలు. అరే వానికేం బాధరా భయ్, ఎంత ధరలు పెరిగినా కానీ బోలెడంత డబ్బు ఉన్నది వానికి, వాడు హాయిగా బతుకుతాడు. ఈ విధంగా మనం అనుకుంటాము. కానీ ఒకవేళ అతను అల్లాహ్ స్మరణలో లేకుంటే, తన జీవితాన్ని అల్లాహ్ యొక్క విధేయతలో గడపకుంటే, అతడు ఈ సౌకర్యం సౌకర్యం కాదు, ఈ సుఖం సుఖం కాదు, ఇది వాస్తవానికి చాలా చాలా బాధాకరమైన జీవితం. ఇక సోదర మహాశయులారా, ఈ జిక్ర్ యొక్క అంశం కూడా అల్లాహు అక్బర్ చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా జిక్ర్లో రావచ్చు. లా ఇలాహా ఇల్లల్లాహ్ జిక్ర్, నమాజ్ కూడా జిక్ర్, ప్రతి ఆరాధన అల్లాహ్ యొక్క జిక్ర్. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, జిక్ర్ను రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి సులభ రీతిలో విభజించి నేను చెబుతున్నాను. ఒకటేమిటి? జిక్ర్ అంటే స్మరించడం, గుర్తు చేయడం, మరచిపోకుండా ఉండడం. ఈ భావాలు వస్తాయి జిక్ర్ అన్న అరబీ పదానికి. అయితే అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండాలి అని అంటే ఏంటి?
మనం ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ స్థితిలో ఉంటామో అక్కడ ఆ సమయంలో ఆ స్థితిలో ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క ఏ ఆదేశం ఉన్నది, ప్రవక్త వారి ఏ విధానం ఉన్నది తెలుసుకొని ఆ రకంగా చేయడం, పాటించడం, ఇది అల్లాహ్ యొక్క దిక్ర్. ఇది ఒక సామాన్య భావంలో. ఓకేనా? ఇక రెండవది, మనం అల్లాహ్ను గుర్తు చేస్తూ కూర్చుంటూ లేస్తూ అన్ని సందర్భాల్లో అల్లాహ్ 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 అని అనడం. ఉదాహరణకు ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు బిస్మిల్లా, ఏదైనా తిన్న తర్వాత త్రాగిన వెంటనే అల్హమ్దులిల్లా, ఏదైనా శుభవార్త మనకు దొరికింది మాషా అల్లాహ్, ఏదైనా పని పూర్తి అయింది అల్హమ్దులిల్లా, ఏదైనా బాధాకరమైన వార్త మనకు వచ్చింది ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఆశ్చర్యకరమైన ఏదైనా విషయం మనకు తెలిసింది సుబ్హానల్లాహ్. ఎవరి గురించైనా ఎక్కడైనా ఏదైనా గొప్ప విషయాలు చెప్పుకుంటూ విన్నాము అల్లాహు అక్బర్. మనం ఏదైనా సహాయం కోరాలనుకున్నాము లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. మనం అల్లాహ్ను స్తుతించి పుణ్యాలు సంపాదించుకోవాలనుకుంటున్నాము సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. మన యొక్క పుణ్యాల త్రాసు బరువుగా కావాలని కోరుతున్నాము సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. పాపాలు ఎక్కువగా ఉన్నాయి, బాధ కలుగుతుంది, అవన్నీ కూడా తొలగిపోవాలని కాంక్ష ఉంది లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏదైనా బాధగా ఏర్పడుతుంది, కష్టాల్లో ఉన్నారు, అవి తొలగిపోవాలి, దూరమైపోవాలి లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాలి కూర్చుంటూ లేస్తూ అన్ని సందర్భాల్లో. ఒక్కసారి మీరు సూరత్ ఆలె ఇమ్రాన్, సూరా ఆలె ఇమ్రాన్ చివరి కంటే కొంచెం ముందు, కొన్ని ఆయతుల ముందు ఈ 2 ఆయతులను గనక మీరు శ్రద్ధ వహించారంటే ఎంత గొప్ప శుభవార్త ఇందులో ఉందో ఒక్కసారి మీరు చూడండి. అల్లాహ్ తఆలా ఎలాంటి శుభవార్త ఇస్తున్నాడు. చూస్తున్నారు కదా, సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 191. అల్లదీన వారు యద్కురూనల్లాహ ఖియామన్ వ ఖుఊదన్ వ అలా జునూబిహిం, నిల్చుని కూర్చుని తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. చూసారా, వీరే నిజమైన విఘ్నులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు. ఇలాంటి వారే అల్లాహ్ను అన్ని స్థితుల్లో స్మరిస్తూ గుర్తు చేస్తూ అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉంటూ తమ జీవితం గడుపుతారు కదా. వయతఫక్కరూన ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా, మా ప్రభువా నువ్వు ఈ సృష్టిని నిరర్ధకంగా చెయ్యలేదు. సుబ్హానక్, నువ్వు పవిత్రుడవు. ఫకినా అదాబన్నార్, మమ్మల్ని నీవు నరకాగ్ని శిక్ష నుండి కాపాడు. ఇక్కడ మీరు గమనించారు కదా, వారు నిల్చొని కూర్చొని తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. అల్లాహ్ను ఎప్పుడెప్పుడు స్మరించాలి? అన్ని స్థితుల్లో స్మరిస్తూ ఉండాలి అన్నటువంటి గొప్ప విషయం ఇందులో మనకు తెలిసినది. అర్థమైంది కదా. ఇక ఈ విక్ర్ మనం ఎల్లవేళల్లో చేస్తూ ఉంటే మనకు ఏంటి లాభం కలుగుతుంది? అల్లాహు అక్బర్. నేను కొన్ని లాభాలు ఇంతకుముందే మీకు చెప్పాను, కొన్ని పదాలు చెప్తూ ఇందులో అతి గొప్ప విషయం మీరు గమనించాల్సింది అదేమిటి? ముస్నద్ అహ్మద్లో వచ్చిన హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. 134 హదీస్ నంబర్.
నూహ్ అలైహిస్సలాం వారి యొక్క వసీయత్ వాంగ్మూలం తన కుమారుడికి ఏముండినది? ఆయన చెప్పారు, నేను లా ఇలాహా ఇల్లల్లాహ్ గురించి నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు లా ఇలాహా ఇల్లల్లాహ్ అధికంగా చదువుతూ ఉండు. ఎందుకు? దీని ఘనత, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదంటే فإن السماوات السبع والأرضين السبع لو وضعن في كفة. ఏడు ఆకాశాలు, ఏడు భూమిలు త్రాసులోని ఒక పల్లెంలో పెట్టబడి వవుదియత్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ఫీ కిఫా, లా ఇలాహా ఇల్లల్లాహ్ను మరో పల్లెంలో, ఇది త్రాసు యొక్క రెండు పల్లెలు ఉంటాయి కదా, ఒకవైపున ఏడు ఆకాశాలు, ఏడు భూములు, మరోవైపున కేవలం లా ఇలాహా ఇల్లల్లాహ్ పెట్టబడితే లరజహత్ బిహిన్న, లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్నది చాలా బరువుగా అయిపోతుంది. అంతేకాదు లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క ఘనత, ప్రాముఖ్యత గురించి ఇంకా ఏం చెప్పారు? వలౌ అన్న సమావాతి సబా వల్ అర్దీన సబా కున్న హల్కతన్ ముబహమతన్ లకసమతుహున్న లా ఇలాహా ఇల్లల్లాహ్. లా ఏడు ఆకాశాలు, ఏడు భూములు ఒక రింగ్ మాదిరిగా ఇలాంటి రింగ్ చాలా బలమైన గట్టి, లకసమతుహున్న లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ దానిని విరగొట్టగలిగే అంతటి శక్తి కలదు. అల్లాహు అక్బర్. చూస్తున్నారా? ఆ తర్వాత సుబ్హానల్లాహి వ బిహమ్దిహి గురించి ఏం చెప్పారో చూడండి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, ఇది కూడా అధికంగా నీవు చదువుతూ ఉండు, దీని గురించి నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఫఇన్నహా సలాతు కుల్లి షై. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి ఇది ఈ సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క ఇబాదత్, ప్రతి వస్తువు యొక్క ఆరాధన. ఈ విషయం మీకు ఖురాన్లో తెలుస్తుందా? వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి, వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం, వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం. సూరత్ బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత నంబర్ 44లో అల్లాహ్ ఈ విషయం చెప్పాడు. ఆకాశాలు, భూములు అన్నీ కూడా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతున్నాయి. వఇన్ మిన్ షైఇన్, వాటిలో ఉన్న ప్రతిదీ కూడా యుసబ్బిహు బిహమ్ది, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అని అంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ హదీసులో ఇదే విషయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం తన కొడుకు చెప్పారు, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, ప్రతి సృష్టిలోని ప్రతి దాని యొక్క సలా. వబిహా యుర్జకు కుల్లి షై, ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరికి ఈ సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అనడం ద్వారానే వారికి వారి యొక్క ఉపాధి, వారి యొక్క ఆహారం లభిస్తున్నది. అందుకొరకు అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. ఈ రోజులో మనం ఏమనుకుంటాము? నాకు మంచి ఉద్యోగం ఉంటేనే నా ఉపాధి, నాకు నా మంచి వ్యవసాయం ఉంటేనే ఉపాధి. ఇవన్నీ బాహ్యమైన సాధనాలు. వీటిలో హలాల్ ఏవో వాటిని మనం పాటించాలి. కానీ ఉత్తమమైన ఉపాధి లభించడానికి బాహ్యంగా కనబడని ఎన్నో ఎన్నో సాధనాలు ఉంటాయి. వాటిలో అతి గొప్పది, అతి ముఖ్యమైనది అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్. సోదర మహాశివులారా, మన రోజువారీ జీవితంలోని జిక్ర్లలో కొన్ని ఘనతలు మీరు చూడండి. ఈ విషయాలు మనం ఒకవేళ గ్రహించామంటే ప్రతిరోజు మనం అల్లాహ్ యొక్క జిక్ర్ ఇంకా అధికంగా చేస్తూ ఉండగలము, అధికంగా చేస్తూ ఉండగలము. ఉదాహరణకు ఉదయం సాయంకాలం చదివే దువాలలో ఒక దువా ఉంది. అల్లాహుమ్మ ఇన్ని అస్బహ్తు ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక్ వ మలాయికతక వ జమీఅ ఖల్కిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక్. ఉదయం చదివినప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అస్బహ్తు అని అంటారు. సాయంకాలం చదివినప్పుడు అల్లాహుమ్మ ఇన్ని అంసైతు అని అంటారు. ఈ దువా చదవడం ద్వారా లాభం ఏంటి? ఈ దువా ఉదయం చదివినట్లయితే వారి యొక్క పగలంతా జరిగిన పాపాలు మన్నించబడతాయి. సాయంకాలం చదివిన
మలాయికతక ఈ దువా పాపాల మన్నింపు కంటే మరొక హదీసులో దీని గురించి ప్రస్తావన వచ్చి ఉంది. షేఖ్ ఇబ్ను బాజ్ రహిమహుల్లా దీనిని ప్రామాణికతమైనది అని చెప్పారు. మరియు ఇక్కడ విషయం ఒకటేమిటి, షేఖ్ సయీద్ అల్ కహ్తానీ రహిమహుల్లా హిస్నుల్ ముస్లింలో కూడా దీన్ని ప్రస్తావించారు. ఎవరైతే 4 సార్లు అల్లాహుమ్మ ఇన్ని అస్బహతు ఉష్హిదుక ఉష్హిదు హమలత అర్షిక మలాయికతక జమీ ఖల్కిక ఇది చదువుతారో వారిని 4 సార్లు చదివేదుంటే వారిని నరకాగ్ని నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది. సోదర మహాశివులారా, మన రోజువారి జీవితంలో అల్లా యొక్క జిక్ర్లో ఉదయం సాయంకాలం కొన్ని అధికారులు వేరువేరుగా ఉన్నాయి. మరియు ఎక్కువ శాతం ఉదయం సాయంకాలం 2 సందర్భాల్లో చదివేటివి ఉన్నాయి. ఒక దువా వస్తుంది, అఊదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలక్. 3 సార్లు ఎవరైతే దీనిని చదువుతారో వారికి రాత్రి ఏ విషపురుగు హాని కలిగించదు అని ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్. గమనించండి, ఎంత గొప్ప పుణ్యం ఇందులో, ఎంత గొప్ప లాభం ఉంది ఇందులో. అలాగే ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు బిస్మిల్లాహిల్లదీ లా యదుర్రు మా ఇస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా వహువ సమీఉన్ అలీమ్ చదివేది ఉంటే వారికి ఏది కూడా నష్టపరచదు అని మనకు హదీసు ద్వారా తెలుస్తుంది. సోదర మహాశివులారా, ప్రియ వీక్షకులారా, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఇది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదివేది ఉంది, ఉదయం సాయంకాలం చదివేది ఉంది. ఇన్షాల్లా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్సు కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాము. కొన్ని సందర్భాల్లో చదివే దాంట్లో కొన్ని పదాలు ఎక్కువగా కూడా ఉన్నాయి, దాని ప్రకారంగా వాటి యొక్క ఘనతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మీరు అల్లా యొక్క జిక్ర్లలో ఫర్జ్ నమాజ్ తర్వాత మనం 10 సార్లు సుబ్హానల్లా, 10 సార్లు అల్హమ్దులిల్లా, 10 సార్లు అల్లాహు అక్బర్, లేదా 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వలా కుల్లి షైఇన్ ఖదీర్. ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్ ఏమిటి, ఎవరైతే 33 తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒకసారి చదివి 100 పూర్తి చేస్తారో వారి యొక్క పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గాని అవి మన్నించబడతాయి. ఎంత గొప్ప అదృష్టం గమనిస్తున్నారా మీరు? అలాగే సోదర మహాశివులారా, 10 సార్లు చదవడం ఫర్జ్ నమాజ్ల తర్వాత, దీని ఘనత నమాజు నిధులు అనే అటువంటి మా వీడియోలో చెప్పడం జరిగినవి. మీరు జీడీకే నసీర్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి నమాజు నిధులు అన్నది చూడండి. సుమారు దాంట్లో 10వ వీడియో, 10వ ఎపిసోడ్, మీకు అల్లా మార్గంలో జిహాద్ చేసినంత, ఉమ్రా చేసినంత, హజ్ చేసినంత, అల్లా మార్గంలో దాన ధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత 10 సార్లు మీరు సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ అంటూ ఉంటే. ఇంత గొప్ప ఘనతను గమనించండి. ఇంకా సోదర మహాశివులారా, ఈ 10 సార్లు చదవడం ద్వారా దీని గురించి సహీ హదీస్ ఒకటి అబూ దావూద్లో కూడా వచ్చి ఉంది. మనం 10 సార్లు చదివితే 30 అవుతాయి, 5 నమాజుల్లో కలిపితే 150 అవుతాయి. కానీ త్రాసులో ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. సోదర మహాశివులారా, మనం ఎప్పుడైతే నమాజులో వచ్చి నిలబడతామో సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అని చదువుతామో ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి అని సహీ ముస్లింలో వచ్చి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు అంటున్నారు, ప్రవక్తతో నేను ఈ హదీస్ విన్నప్పటి నుండి నా నమాజ్ ఆరంభంలో నేను ఇదే చదువుతాను అని. గమనిస్తున్నారా? ఈ విధంగా అల్లా యొక్క స్మరణలో చాలా చాలా లాభాలు ఉన్నాయి. అందుకొరకే అల్లాహు తఆలా వద్కురుల్లాహ జిక్రన్ కతీరా, మీరు అధికంగా అల్లా యొక్క జిక్ర్ చేయండి అని చెప్పాడు. మరియు ఏ నమాజ్లో ఎక్కువగా అల్లా యొక్క జిక్ర్ ఉంటుందో ఆ నమాజు యొక్క సవాబ్, ఆ నమాజు యొక్క పుణ్యం పెరిగిపోతుంది.
ఏ ఉపవాసంలో అల్లా యొక్క దిక్ర్ ఎక్కువ ఉంటుందో ఆ ఉపవాస పుణ్యం అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఏ హజ్‌లో అల్లా యొక్క దిక్ర్ ఎక్కువగా ఉంటుందో ఆ హజ్‌లో ఆ హజ్ యొక్క పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. చివరిలో ఒక 2 విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాము. అదేమిటంటే అధికంగా అల్లా యొక్క దిక్ర్ చేయడం ఇది విశ్వాసుల ఉత్తమ గుణం. జిక్రులో వెనక అయి ఉండడం, జిక్రులో బద్ధకం వహించడం ఇది మునాఫికుల గుణం. మునాఫికులు అల్లా యొక్క జిక్ర్ చేయడంలో చాలా బద్ధకం వహిస్తారు అని అల్లాహు తాలా స్పష్టంగా ఖురాన్లో తెలిపాడు. అల్లాహు తాలా ఖురాన్లో తెలిపాడు. అలాంటి ఆ బద్ధకం వహించే మునాఫికులలో మనం ఏమాత్రం చేరకూడదు. సూరతు నిసా ఆయత నంబర్ 142 మీకు కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను. శ్రద్ధగా చూసి ఆ మునాఫికుల లిస్టులో నుండి తమను తాము బయటికి ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊన అల్లాహ వహువ ఖాదిఉహుం. నిశ్చయంగా కపటులు అల్లాను మోసం చేయజూస్తున్నారు, అయితే అల్లా వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వఇదా ఖాము ఇలస్సలా, వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు, ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వలా యద్కురూనల్లాహ ఇల్లా ఖలీలా, వారు చాలా తక్కువగా అల్లా యొక్క స్మరణ చేస్తారు, నామమాత్రంగా అల్లాని స్మరిస్తారు. ఇలాంటి వారిలో మనం కలవకూడదు. ఇలాంటి ఈ భావం ఒకటి అక్కడ సూరతు తౌబాలో కూడా చెప్పడం జరిగింది. సూరతు తౌబాలో కూడా ఇలాంటి ఒక భావం వచ్చి ఉంది. అయితే సోదర మహాశివులారా, అల్లా యొక్క జిక్ర్ అన్నది మనం ఉదయం మేల్కొని అల్హమ్దులిల్లా అల్లది అహ్యానా బాదమా అమాతనా ఇలైహి నుషూర్ నుండి మొదలుకొని పొద్దంతలో అనేక సందర్భాల్లో చివరికి మళ్ళీ పడకపై వెళ్ళే వరకు ప్రతి సమయం, ప్రతి సందర్భం, ప్రతి స్థితిలో ఉంది. యుద్ధ మైదానంలో శత్రువులు ఒకరిపై ఒకరు అక్కడ తూటలు వదులుకుంటూ, బాణాలు విసురుకుంటూ రక్తసిక్తమయ్యే సందర్భంలో కూడా అల్లా ఏమన్నాడు? వఇదా లకీతుం ఫియతన్ ఫస్బుతు వద్కురుల్లాహ్. మీరు ఒక వర్గాన్ని కలిసి యుద్ధంలో వారితో పోరాటంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా స్థిరంగా ఉండండి, వెనుదిరగకండి, మరియు అల్లాను అధికంగా స్మరించండి. గమనించండి, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అల్లాహ్ తాలా స్మరణ చేయడం నుండి మనకు మినహాయింపు ఇవ్వలేదంటే వేరే ఏ సందర్భంలో ఉంటుంది? అజాన్ తర్వాత కూడా దిక్ర్ ఉంది, ఇంకా అనేక వుజూ తర్వాత ఉంది, మస్జిద్లో ప్రవేశించే సందర్భంలో ఉంది, రాత్రి వేళ ఉంది, రుకులో, సజ్దాలో, కునూతులో, సలాం తింపిన తర్వాత మయ్యిత్ కొరకు, అలాగే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనం చిన్నపాటి జేబులో ఉండేటువంటి పుస్తకాలు కానీ, లేదా మన మొబైల్లో చిన్నపాటి రేయింబ వల్ల ముఖ్యమైన దువాలు ఇలాంటి PDF కానీ పెట్టుకొని మనం అల్లా యొక్క స్మరణ అధికంగా చేస్తూ ఉన్నామంటే మనకు ఇహ పరలోకాల్లో మేలు కలుగుతాయి. చివరిలో ఒక హదీస్ యొక్క భావం, ఇక నేను అది చూపించి మళ్ళీ ఇంకా ఆలస్యం చేయను, హదీసు భావం చెప్పి సమాప్తం చేస్తాను. అదేమంటే, ఎవరైతే ఈ లోకంలో ఎక్కడైనా కూర్చుంటారో, లేదా ఎక్కడైనా నడుస్తారో, లేదా ఎక్కడైనా ఇలా వెల్లెకిలా పడుకుంటారో, అక్కడ అల్లాను స్మరించలేదు, అల్లాహను స్తుతించలేదు, అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తపై దరూద్ చదవలేదు అంటే ఆ సమయం, ఆ ఘడియ, ఆ పడుకోవడం, ఆ నడవడం, ఆ కూర్చోవడం, ఇదంతా కూడా వారి కొరకు ప్రళయ దినాన పశ్చాత్తాప భావంగా చాలా నష్టకరంగా ఉంటుంది. అక్కడ ఈ నష్టాన్ని తీర్చుకోవడానికి వేరే ఏ సాధనం ఉండదు. ఇలాంటి సమయం రాకముందే ఇక్కడ బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని అల్లాను అధికంగా స్మరించే ప్రయత్నం చేయాలి. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈ హదీస్ చూస్తున్నారు, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కేవలం అనువాదం నేను చెబుతున్నాను, శ్రద్ధ వహించండి. అబూ దర్దా రలియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహాబాలతో అడిగారు, అలా ఉనబ్బిఉకుం, నేను మీకు తెలియజేయనా, బిఖైరి అమాలికుం, మీ కర్మల్లో అతి ఉత్తమమైనవి, వఅర్దాహా, అల్లాహకు, ఇంద మలీకికుం, మీ యొక్క చక్రవర్తి అయిన అల్లాహకు ఎక్కువగా ఇష్టమైనవి. అంటే అల్లాహకు ఎక్కువ ఇష్టమైన మరియు అల్లాహ్ వద్ద మీ కర్మల్లో అత్యంత ఉత్తమమైన, వఅర్ఫఇహా ఫీ దరజాతికుం, మీ యొక్క స్థానాలను చాలా పైకి చేసే, ఎత్తు చేసే, రెట్టింపు చేసేటువంటిది, వఖైరుల్ లకుం మిన్ ఇన్ఫాqi ذهب والورق. గమనించండి ఈ పదాలను. మీరు వెండి బంగారాలను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది. అంతేకాదు, ఇంకా ఉంది, వఖైరుల్ లకుం మిన్ అన్ తల్కౌ అదువ్వకుం, మీరు మీ శత్రువులను కలిసి, ఫతద్రిబు అనాకహుం, మీరు వారి మెడలను నరకడం, వయద్రిబు అనాకకుం, వారు మీ మెడలను నరకడం కంటే కూడా ఉత్తమం. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎన్ని విషయాల కంటే ఉత్తమమైనదో గమనించండి. సర్వ కర్మల్లో ఉత్తమమైనది, అల్లాహకు చాలా ప్రసన్నతమైనది, స్థానాలను రెట్టింపు చేయున్నది, మరియు వెండి బంగారాలు ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది, శత్రువులను కలిసి వారు మెడలు నరకడం, మనం వారి మెడలు నరకడం కంటే కూడా ఉత్తమమైనది. ఏంటి? జిక్రుల్లాహ్, అల్లాహ్ యొక్క జిక్ర్. అల్లాహ్ యొక్క జిక్ర్. చూసారా ఇంత గొప్ప ఘనత? ఈ ఘనతను మనం, మరియు ఇది చాలా సులభమైనది కూడా. జిక్ర్ చేయడానికి మనకు వుదు అవసరం ఉండదు. జిక్ర్ చేయడానికి మనకు నిలబడాలి, కిబ్లా దిశలో ఉండాలి, ఇట్లాంటి ఏ కండిషన్లు లేవు. అందుకొరకే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సబకల్ ముఫర్రిదూన్ అని చెప్పారు. అంటే అల్లాహ్ యొక్క దిక్ర్ అధికంగా చేసేవారు చాలా చాలా అందరికంటే ముందుగా దూసుకెళ్లారు. అందుకొరకే మరొక హదీసులో ఉంది, మనిషిని అల్లాహ్ యొక్క శిక్ష నుండి కాపాడేది అల్లాహ్ యొక్క దిక్ర్ కంటే గొప్ప విషయం మరొకటి వేరేదేమీ లేదు అని.